యేసయ్య ఎవరిని సహించలేరు? పాపిని సహించలేడా అండి? పాపులను ఆయన ప్రేమించడంట. బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే ఆయన పాపుల స్నేహితుడు. హల్లెలూయా. జీసస్ ఇస్ అ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. చాలా మంది పరిసయ్యులు, శాస్త్రులు అందుకే లోపల చాలా కోపం తెచ్చేసుకునేవారు. ఎందుకంటే ఈయన దేవాది దేవుడు, దైవ కుమారుడు అని చెప్పుకుంటూ వెళ్ళి పాపులతో స్నేహం చేస్తున్నాడేంటి? ఇతను ఒక హీఈస్ అ రబ్బుని అంటే ఒక బోధకుడుగా ఉండి పాపులతో వెళ్ళి కూర్చుంటున్నాడేంటి? పాపులతో భోజనం చేస్తున్నాడేంటి? పాపులతో స్నేహం చేస్తున్నాడేంటని వారు చాలా ఇంపేషెంట్ అయ్యారు. యేసు ప్రభు పాపులను చూసి ఎప్పుడు ఇంపేషెంట్ అవ్వలేదండి. ఎందుకంటే ఆయన పాపులను రక్షించడానికి లోకానికి వచ్చారు. హల్లెలూయా. కానీ ఆయన ఎవరిని చూసి ఇంపేషెంట్ అయ్యారంటే, భక్తిలో ఉన్నామనుకొని, విశ్వాస మార్గంలో ఉన్నామనుకొని, దేవుని మందిరానికి వెళ్తూ కూడా, ఆ తర్వాత దేవుని ఆలయానికి వెళ్తూ కూడా, దేవుని వాక్యాన్ని ఎరుగుండి కూడా విశ్వాసము లేకుండా ఎవరు బ్రతుకుతున్నారో వారిని గూర్చి యేసయ్య సెలవిస్తున్న మాట, మిమ్మల్ని నేను ఎంతకాలము సహిస్తాను.